అమ్మో. నెక్స్ట్ మనకి ఫోర్త్ యూనిట్ చూడమ్మా. ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి న్యూమరికల్ సొల్యూషన్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇక్కడ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూస్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? వినిపిస్తుందా వాయిస్? ఎస్ మేడం, వినపడుతుంది మేడం. మనకి ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి ఏంటమ్మా, న్యూమరికల్ సొల్యూషన్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇప్పుడు కూడా మనకి ఈక్వేషన్స్ ఇస్తారు. ఆ ఈక్వేషన్స్ మనం ఎలాగ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూస్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? రెడ్యూస్ చేసుకుంటాం, ఇచ్చిన ఈక్వేషన్స్ ని రెడ్యూస్ చేసుకుంటాం. ఎలాగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ద్వారా మనం రెడ్యూస్ చేసుకుంటూ చేస్తాం. ఆ ఫామ్ ఏంటంటే ఎలా ఉంటుందంటే మనకి ఇందులో వచ్చేసరికి మనకి ఎన్ని మెథడ్స్ ఉంటాయమ్మా ఫోర్త్ యూనిట్ లో? ఆల్రెడీ మీకు ఫోర్త్ యూనిట్ లో ఎన్ని యూనిట్స్, ఫోర్త్ యూనిట్ లో ఎన్ని టాపిక్స్, థర్డ్ యూనిట్ లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 6 టాపిక్స్ ఉన్నాయి కదా, 6 మెథడ్స్ ఉన్నాయి కదా. అలాగే మనకి ఫోర్త్ యూనిట్ లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే టైలర్స్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటమ్మా? టైలర్స్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ పికార్డ్స్ మెథడ్. థర్డ్ మెథడ్ యూలర్స్ మెథడ్. ఫోర్త్ మెథడ్ మోడిఫై యూలర్స్ మెథడ్. ఫిఫ్త్ మెథడ్ ఆర్కే మెథడ్. ఈ ఫోర్త్ యూనిట్ లో మనకి 5 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? 5 మెథడ్స్ ని ఎలా సాల్వ్ చేస్తాం అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూస్ చేసుకుంటూ చేస్తాం. చూడండి ఆ ఫామ్ ఎలా ఉంటుందంటే మనకి ప్రతి దాంట్లో ఇంట్రడక్షన్ పార్ట్ లో మనకి y డాష్ ఈక్వల్ టు f ఆఫ్ xy కండిషన్ లో ఇస్తారమ్మా. మనకి మనం సెకండ్ యూనిట్ లో చూసాం కదా. సెకండ్ యూనిట్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయమ్మా? సెకండ్ యూనిట్ ఏంటి అసలు మనకి ట్రిపిజైడల్ రూల్స్ లో కనుక మనకి ఒక ఫంక్షన్ ఇస్తారు, dy by dx ఈక్వల్ టు ఫంక్షన్ ఎలా ఇస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే y డాష్ ఈక్వల్ టు f ఆఫ్ x కామా y కండిషన్స్ లో తీసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ మెథడ్ ఏంటమ్మా? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూస్ చేస్తాం. ఫస్ట్ మెథడ్ ఏంటమ్మా? టైలర్ సిరీస్. ఈ టైలర్ సిరీస్ అనే ఈ టైలర్ సిరీస్ లో మనం ఎక్కడ వర్క్ చేయాలంటే 4 టైమ్స్ డిఫరెన్షియేషన్స్ చేయాలన్నమాట. ఫార్ములా మనం అక్కడ క్వాడ్రేటర్ ఫార్ములా ఎన్ని టైమ్స్ చేసుకున్నాం? క్వాడ్రేటర్ ఫార్ములా 4 టైమ్స్ తీసుకుని నెక్స్ట్ మనకి వెడల్స్ రూల్ ఎక్కడ వర్క్ చేసుకున్నామా? 6 వరకు తీసుకున్నాం కదా. మీరు ప్రాబ్లం టైలర్ సిరీస్ ప్రాబ్లం చేసే వరకు 4th టైం డిఫరెన్షియేషన్ చేసిన వరకు మీరు కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఎన్ని టైమ్స్ అమ్మా? 4 టైమ్స్ డిఫరెన్షియేషన్స్. ఓకేనా? ఇక్కడ చూడండి సొల్యూషన్స్ ఆఫ్ టైలర్ సిరీస్. లెట్ us consider the differential equations. ఎలా ఇస్తారంటే మనకు y dash equal to f of x, y ఫార్ములా ఇస్తారు. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. విత్ ది ఇనిషియల్ కండిషన్. ఆ కండిషన్ అనేది ఎలా ఉంటుందంటే y of x not equal to y not. If y of x is the exact solution of 1, then the Taylor series y of x around x equal to condition ఏంటమ్మా? x not. ఫార్ములా ఏంటి టైలర్ సిరీస్ మనకి కనుక ప్రాబ్లమ్స్ లో ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకసారి చూడండి. టైలర్ సిరీస్ ఫార్ములా ఏంటి? y of x equal to y not plus x minus x not. y not first differentiation plus x minus x not square by 2 factorial. y not second differentiation plus x minus x not whole cube by 3 factorial. y not third differentiation plus x minus x not power 4 by 4 factorial. y not fourth differentiations. ఓకేనమ్మా? ఇది టైలర్ సిరీస్. మీకు ప్రాబ్లమ్స్ చేయాలంటే టైలర్ సిరీస్ ఈ ఫార్ములా యూస్ చేసుకుని ఇందులో మనం ఇందులో ఏ వాల్యూస్ కావాలి చెప్పండి. మనకి టైలర్ సిరీస్ ఇది కదా, ఇది మనకి ఫార్ములా y of x equal to. ఇందులో మీకు ఆల్రెడీ మనకి ఏమి ఇస్తారు? ఒక వాల్యూనే ఇస్తారు. అదేంటమ్మా? y dash of f of x, y అని ఇస్తారు. మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. ఇందులో ఏ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి? ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి చెప్పండి అమ్మా. x ఇక్కడ చూడండి. సరే అయితే
ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రాబ్లం యూజింగ్ ది టైలర్ సిరీస్ ఫర్ y of x ఫైండ్ ది y of 0.1. ఈ 0.1 అంటే దేని వాల్యూ ఇచ్చినట్టమ్మా మనకి y of 0.1 అంటే x ఈక్వల్ టు ఎంత మనకి ఎంత ఫైండ్ అవుట్ చేయాలి x ఈక్వల్ టు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి 0.1. వెరీ గుడ్ కరెక్ట్. ఇక్కడ వరకు మనం 4 డెసిమల్ ప్లేసెస్ వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలి. y of x సాటిస్ఫై ది కండిషన్. చూడండి ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ ఇచ్చారు ఏంటది y డాష్ ఈక్వల్ టు x మైనస్ y స్క్వేర్ x మైనస్ y స్క్వేర్ అని ఇచ్చారు. y నాట్ ఈక్వల్ టు 1 ఇచ్చారు. వేరే x నాట్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. వాల్యూస్ ఇచ్చారు. మనం ఏం చేయాలమ్మా y ఆఫ్ 0.1 ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏంటి y నాట్ డబుల్ డాష్ y నాట్ ఏంటి థర్డ్ డిఫరెన్షియేషన్ ఫోర్త్ డిఫరెన్షియేషన్ ఈ వాల్యూస్ అన్ని కావాలి కదా మనకి. ఏమో ఇక్కడ వరకు అర్థమైందా? టైలర్ సిరీస్ ఫార్ములా ఏంటి ఒకసారి చూడండి. టైలర్ సిరీస్ ఫార్ములా చెప్పండి ఒకసారి. ఈ టైలర్ సిరీస్ ఫార్ములా కంపల్సరీ ఫోర్త్ డిఫరెన్షియేషన్స్ వరకు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిందే. చెప్పాలి. టైలర్ సిరీస్ ఫార్ములా చెప్పాలమ్మా. g of x equal to y naught plus x minus x naught into y naught dash plus x minus x naught whole square by 2 factorial y naught double dash x minus x naught whole cube by 3 factorial y naught triple dash x minus x naught whole power 4 by 4 factorial into y naught 4 dash plus and so on. డబుల్ డాష్ ట్రిపుల్ డాష్ 4 డాష్ అవన్నీ ఏంటమ్మా మనం డిఫరెన్షియేషన్స్. y నాట్ డాష్ ఫస్ట్ డిఫరెన్షియేషన్ సెకండ్ డిఫరెన్షియేషన్ థర్డ్ డిఫరెన్షియేషన్ ఫోర్త్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనా? అక్కడ మనకు ప్రాబ్లం ఇచ్చారు చూడండి. ప్రాబ్లం ఇవ్వగానే మనం ఏం చేస్తాం మనకు తెలిసిన టైలర్ సిరీస్ ది రాసుకుంటాం. ఓకేనా? ప్రాబ్లం ఇలా ఇచ్చారు. మళ్ళీ ఏంటంట y ఆఫ్ 0.1 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎంత ఫైండ్ అవుట్ చేయాలమ్మా? y ఆఫ్ 0.1 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇచ్చిన మనకి టైలర్ సిరీస్ అంటే మన దగ్గర ఉన్న ఫార్ములా నోట్ చేసుకుంటాం. వేర్ x నాట్ ఈక్వల్ టు వాల్యూ ఎంత ఇచ్చారమ్మా 0. అంటే మన దగ్గర ఫార్ములాలో ఏముంది y నాట్ ప్లస్ x మైనస్ x నాట్ స్క్వేర్ x మైనస్ x నాట్ క్యూబ్ ఉంది కదా. ఆ x నాట్ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏమవుతుందమ్మా y ఆఫ్ x ఈక్వల్ టు y naught plus x y naught dash x square by 2 y naught double dash x cube by 3 factorial into y naught triple dash plus x power 4 by 4 factorial into y naught 4 factorial by y naught 4th differentiation. ఇక్కడ వరకు అర్థమైందమ్మా మీకు? అంటే మనకున్న x నాట్ వాల్యూ ఎంత ఇచ్చారు ప్రాబ్లం లోనే ఇచ్చారు. వేరే x నాట్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 0 మేడం. 0 ఇచ్చారు కాబట్టి దాంట్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ y నాట్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 1 ఇచ్చారు. ఓకే, వేర్ x నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి ఇచ్చారు ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా మనకి y డాష్ ఈక్వల్ టు x మైనస్ y స్క్వేర్ ఇచ్చారు కదా. అందుట్లో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. y నాట్ డాష్ అంటే ఏంటి y అంటే ఇక్కడ చూడమ్మా y డాష్ ఈక్వల్ టు x మైనస్ y స్క్వేర్ ఉంది కదా. అంటే మనం ఇక్కడ దాన్ని ఎలా రాసుకుంటాం y నాట్. ఓకే, మనకి y డాష్ ఇక్కడ ఏం కండిషన్స్ లో తీసుకోమంటున్నారు y నాట్ కండిషన్స్ లో ప్రూవ్ చేయమంటున్నారు. కాబట్టి మనకి ఇచ్చిన ఇక్కడ y ఆఫ్ x నాట్ ఈక్వల్ టు కండిషన్ ఏం రాసుకున్నాం విత్ ఇనిషియల్ కండిషన్ ఏం రాసుకున్నాం y ఆఫ్ x నాట్ అంటేనే y నాట్ అని అంటే y నాట్ డాష్ y నాట్ డబుల్ డాష్ y నాట్ ట్రిపుల్ డాష్ y నాట్ ఫోర్ డాష్. ఓకేనా? ఇదిగోండి మనకి ఇచ్చిన ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్ y డాష్ ఈక్వల్ ఫస్ట్ డిఫరెన్షియేషన్ వాల్యూ ఎంత ఇచ్చారమ్మా x మైనస్ y స్క్వేర్ ఇచ్చారు. ఓకేనా? y నాట్ y డాష్ ఆఫ్ x అంటే మనకి ఏం రాసుకున్నాం y నాట్ డాష్ కదా. y నాట్ డాష్ x వాల్యూ ఎంత ఇచ్చారమ్మా మనకి మ్యామ్ ఒకసారి మళ్ళీ చెప్తారా సమ్ ఒకసారి? ఈ సమ్ ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పరా మ్యామ్? ఇప్పుడే కనెక్ట్ అయ్యావేంటి నువ్వు? లేదు మేడం, అది సరిగ్గా వినిపించట్లేదు సిగ్నల్. నీ దగ్గర ప్రాబ్లం ఉందేమో చూడండి. ఏదోనమ్మా మనకి ఇచ్చిన 4th యూనిట్ లో మనకి 5 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ టైలర్ సిరీస్. ఈ మెథడ్స్ అన్ని చేయాలంటే మనకు తెలియాల్సింది ఏంటమ్మా డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూస్ చేసుకుంటాం. ఈక్వేషన్ అన్నిటిని మనం రిడ్యూస్ చేసుకోవడానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూస్ చేసుకుంటూ మనం ఈ మెథడ్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి టైలర్ సిరీస్. టైలర్ సిరీస్ ఫార్ములా ఏంటంటే మనకి ఎప్పుడు కూడా మనకి ఇలా ఇచ్చేస్తారు y డాష్ ఈక్వల్ టు f ఆఫ్ x కామా y అని ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ ఇస్తారు. y ఆఫ్ x నాట్ ఈక్వల్ టు y నాట్ అంటే ఇక్కడ చూడండి
is the exact solution of 1, then the series of y of x అంటే x naught వాల్యూ కూడా ఏమవుతుందంట దేనికి ఈక్వల్ అవుతుందండి x ఈక్వల్ టు x naught. ఇప్పుడు మీరు ఏమన్నారు x naught ఈక్వల్ టు 0 అన్నాడు, అప్పుడు x కూడా ఏమవుతుందమ్మా 0 అవుతుంది మేడం. వెరీ గుడ్, x కూడా ఏమవుతుంది 0 అవుతుంది. మనకి ఇచ్చిన టైలర్ సిరీస్ ఇదిగోండి, మనకి ఇచ్చిన టైలర్ సిరీస్ ఫార్ములా. మీరు ఎప్పుడు కూడా ప్రాబ్లం చేస్తున్నారంటే 4th డిఫరెన్షియల్స్ వరకు మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిందే. ఓకేనా, ఇక్కడ మీకు పర్టికులర్ గా ఈ ప్రాబ్లమ్ లో 4 డెసిమల్ ప్లేసెస్ ఉండాలి, కరెక్ట్ టు 4 డెసిమల్ ప్లేసెస్. అంటే పాయింట్ తర్వాత కంపల్సరీ 4 డెసిమల్ ప్లేసెస్ ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ప్రాబ్లం ఇచ్చారు, ఆ ప్రాబ్లం నా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. y of x అంటే ఫార్ములా రాసుకున్నాం, టైలర్ సిరీస్ ఫార్ములా రాసుకున్నాం, x నాట్ ఈక్వల్ టు 0 అన్నారు. నెక్స్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, y డాష్ ఈక్వల్ టు y డాష్ ఆఫ్ x ఈక్వల్ టు x మైనస్ y స్క్వేర్ కదా. x నాట్ 0 అనుకో, x కూడా ఏమవుతుందమ్మా మనకి ఇప్పుడే చెప్పారు 0. అదిగోండి, y డాష్ ఆఫ్ x ఈక్వల్ టు x మైనస్ y స్క్వేర్ అంటే y నాట్ డాష్ ఈక్వల్ ఫస్ట్ డిఫరెన్షియేషన్ x వాల్యూ అంతా x ఈక్వల్ టు x నాట్ అన్న, x నాట్ 0 అయితే x కూడా 0 అవుతుంది. 0 మైనస్ y నాట్ వాల్యూ ఎంత ఇచ్చారమ్మా మనకి 1 ఇచ్చారు, ఆ 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1. ఓకేనా, ఇది ఇక్కడికి మన ఫస్ట్ డిఫరెన్షియేషన్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా y నాట్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది మీకు -1. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి సెకండ్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సెకండ్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం అనుకోండి, x మైనస్ y స్క్వేర్. సెకండ్ డిఫరెన్షియేషన్ చేయండి విత్ రెస్పెక్ట్ టు x తో చేసాం అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ మన కండిషన్ dy బై dx చేసాం అనుకోండి, dy బై dx చేసాం అనుకోండి, x వాల్యూ ఏమవుతుందమ్మా 1. y స్క్వేర్ ఎలా రాసుకుంటాం 2y ఇంటూ y డాష్. ఎందుకని మళ్ళీ y కి ఏం చేస్తాం డిఫరెన్షియేషన్ చేస్తాం కాబట్టి అదేమవుతుందమ్మా y డాష్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ చూడండి 1 అంటే 1 వేసుకుంటాం. y వాల్యూ అంటే ఏంటి మన దగ్గర y నాట్ వాల్యూ అన్నమాట. y అంటే ఏమున్నట్టు మీ దగ్గర y నాట్ వాల్యూ. ఓకేనమ్మా, y ఆఫ్ x అంటే మనకి ఏంటి y నాట్ కండిషన్. ఇక్కడ y అంటే ఇప్పుడు ఏమున్నట్టు మీ దగ్గర y నాట్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 1. వెరీ గుడ్. y నాట్ డాష్ వాల్యూ -1. అదిగోండి సబ్స్టిట్యూట్ చేసాం, 1 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 1. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 1 ప్లస్ 2 ఎంతమ్మా 3. ఇక్కడికి మన సెకండ్ డిఫరెన్షియేషన్ అయిపోయింది. మళ్ళీ ఇదే x మైనస్ ఇక్కడ వచ్చింది కదా, 1 మైనస్ 2y ఇంటూ y డాష్. దీనికి మళ్ళీ ఏంటి డిఫరెన్షియేషన్ చేయండి థర్డ్ టైం. ఓకేనా, థర్డ్ టైం చేసాం అనుకోండి, 1 కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుందమ్మా మనకి 0. నెక్స్ట్ y ఇంటూ y డాష్ ఉంది, దానికి యూవీ ఫార్ములా అప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది యూవీ ఫార్ములా అప్లై చేస్తాం, u ఇంటూ dy బై dx ఇంటూ v అంటే y ఇంటూ y డబుల్ డాష్ ప్లస్ నెక్స్ట్ dy బై dx ఇంటూ u నెక్స్ట్ v. ఓకేనా, u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ v. ఓకేనమ్మా, uv డాష్ ప్లస్ u డాష్ v అంటే y డాష్ ఎలా ఉన్నాయి మనకి uv ఫార్మ్ లో ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేసుకుంటే ఎలా వచ్చింది y ఇంటూ y డబుల్ డాష్ ప్లస్ y డాష్ వచ్చింది. ఓకేనా, అర్థమైందమ్మా ఇక్కడ వరకు. ఓకేనా, ఓకే మేడం. మన దగ్గర ఏ వాల్యూస్ ఉన్నాయి చూడండి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ y ఉంది, y అంటే వాల్యూ ఎంతమ్మా మనకి. సరే ఇక్కడ చూడండి, లోపలికి మల్టిప్లై చేసేస్తున్నాం, మైనస్ లోపలికి మల్టిప్లై చేయండి, మైనస్ 2y y డబుల్ డాష్ మైనస్ 2y. ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఇక్కడ y డాష్ ఇంటూ y డాష్ ఉంది, y డాష్ ఇంటూ y డాష్ ఎలా రాసుకోవచ్చమ్మా y డాష్ స్క్వేరేనా. వెరీ గుడ్, y డాష్ స్క్వేర్ అన్నమాట. ఓకే, y నాట్ వాల్యూ మన దగ్గర 1 ఉంది, y నాట్ డబుల్ డాష్ వాల్యూ ఎంత ఉందమ్మా 3 మైనస్ 2 ఇంటూ y నాట్ డాష్ వాల్యూ ఎంతమ్మా -1. వెరీ గుడ్, -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చిందమ్మా -8. ఎక్కడ వరకు చేయాలని చెప్పాను టైలర్ సిరీస్ 4th డిఫరెన్షియేషన్ వరకు. మన దగ్గర సెకండ్ డిఫరెన్షియేషన్ వాల్యూ ఎంత ఉందమ్మా 3. సెకండ్ డిఫరెన్షియేషన్ వాల్యూ 1 మైనస్ 2y ఇంటూ y డాష్. థర్డ్ డిఫరెన్షియేషన్ వాల్యూ ఎంత ఉంది -2y y డబుల్ డాష్ మైనస్ 2y డాష్ స్క్వేర్ అన్నమాట. మళ్ళీ దానికి ఏం చేస్తాం డిఫరెన్షియేషన్ చేస్తాం. మళ్ళీ అది ఎలా ఉంది మనకి ఇంకోండి,
కనిపిస్తుందా థర్డ్ డిఫరెన్షియేషన్? దాని నుంచి చెప్పండి అమ్మా. -2 ఇంటూ y ఇంటూ y డబుల్ డాష్ మళ్ళీ యూవి ఫార్ములా అప్లై చేస్తాం. అంటే y ఇంటూ y ట్రిపుల్ డాష్ ప్లస్ y డాష్ ఇంటూ ఫస్ట్ దానికి ఇదిగోండి. అయితే మీకు ఈజీగా ఉన్నారంటే ఇక్కడ చేయండి అమ్మా. ఒకసారి -2 ఇంటూ y ట్రిపుల్ డాష్ ప్లస్ y డాష్ ఇంటూ y డబుల్ డాష్ రావాలి. -2 ఇంటూ 2 y డాష్ ఇక్కడ చూడండి అమ్మా. ఫోర్త్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్స్ చూడండి ఒకసారి. ఫోర్త్ డిఫరెన్షియేషన్ చెప్పండి. దీని నుంచి మీకు ఫోర్త్ డిఫరెన్షియేషన్ చెప్పండి అమ్మా. y ట్రిపుల్ డాష్ ఆఫ్ x కనిపిస్తుంది కదా, ఆ దాని నుంచి మీరు ఫోర్త్ డిఫరెన్షియేషన్ చెప్పండి యూవి ఫార్ములా అప్లై చేసుకుంటూ. -2 ఇంటూ y డబుల్ డాష్ యూవి ఫార్ములా అప్లై చేయండి. y డాష్ y ట్రిపుల్ డాష్ y డాష్ y ఇంటూ y ట్రిపుల్ డాష్ ప్లస్ y డాష్ ఇక్కడ చూడండి అమ్మా. దీనికి చేద్దాము. ఇక్కడ ఉన్నది మీరు వదిలేయండి, ఇది చూడొద్దు. ఓకేనా? అసలు దీని నుంచి చెప్పండి. -2 ఇంటూ y ఇంటూ y ట్రిపుల్ డాష్ వెరీ గుడ్. y ఇంటూ y ట్రిపుల్ డాష్ ప్లస్ y ఇంటూ y ట్రిపుల్ డాష్ ప్లస్ y డాష్ ప్లస్ y డాష్ ఇంటూ y డబుల్ డాష్ y dash into y double dash. Very good. Y dash into y double dash minus 2 into y dash square. Y dash square unamma. 4y dash. Y dash square ఎలా రాసుకుంటాం? y dash into y dash రాసుకుంటాం. 2y dash square ఉంది అంటే 2 into 2 ఏమవుతుంది? -4. -2 into 2 4 y dash. మళ్ళీ y dash కి ఏం అప్లై చేసుకుంటాం? dy by dx అప్లై చేసుకుంటాం కదా. అంటే అప్పుడు ఏమవుతుంది? y dash కి dy by d అప్లై చేస్తే y డబుల్ డాష్. ఓకేనా? ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఎంత రావాలమ్మా? y డాష్ y ట్రిపుల్ డాష్ ప్లస్ y డాష్ y డబుల్ డాష్. ఇది ఓకేనా? ఒక డాష్ పడలేదు ఇక్కడ. y డబుల్ డాష్. ఓకేనా? -2 ఇంటూ 2y డాష్ స్క్వేర్ అంటే -2y డాష్. y డాష్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? y డబుల్ డాష్. ఓకేనమ్మా? ఇక్కడ ఇంకో డాష్ పడలేదు. ఓకేనా? ఒక డాషే పడింది. y డబుల్ డాష్. ఓకే? -2 ఇంటూ మనకు వచ్చిన వాల్యూస్ y డబుల్ డాష్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ y -2y y ట్రిపుల్ డాష్ -2 లోపలికి మల్టిప్లై చేస్తున్నాం అమ్మా. ఇప్పుడు ఏమవుతుంది మనకి? y dash square 2 2 4. చెప్పరా ఒకసారి, అర్థం కాల నాకు. ఏంటమ్మా? 2y ఇంటూ y ట్రిపుల్ డాష్ -6y డాష్ y డబుల్ డాష్ -6y dash. అర్థం కాలేదమ్మా నీకు? ఫోర్త్ డిఫరెన్షియేషన్ అర్థం కాలేదమ్మా నీకు? 2y dash హోల్ స్క్వేర్ మేడం ఒకసారి అర్థం కాలేదు. ఒకసారి చెప్తానండి. ఇక్కడ ఉన్నది మీకు వదిలేయండి. ఇక్కడ బుక్ లో ఉన్నది మీరు ఇక్కడ వద్దు. ముందు మీకు y ట్రిపుల్ డాష్ వాల్యూ ఎంత కనిపిస్తుంది స్క్రీన్ మీద? ఇక్కడ వరకు ఓకే కదా మీకు? y ట్రిపుల్ డాష్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్న వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ఇంత వచ్చింది కదా మనకి. ఓకే, దీని నుంచి y ఫోర్త్ డిఫరెన్షియేషన్, దానికి మనం ఫోర్త్ డిఫరెన్షియేషన్ చేస్తాం. ఓకేనా? ఫోర్త్ డిఫరెన్షియేషన్ మీరు ఇక్కడ ఉన్న ఫస్ట్ వదిలేయండి. ఇక్కడ ఒక డాష్ పర్లేదు ఆ PDF. ఓకే, y ఫోర్త్ డిఫరెన్షియేషన్ చెప్పాలంటే -2 ఇంటూ ఇదిగోండి -2. ఫస్ట్ అర్థమైంది మేడం, సెకండ్ అర్థం కాదు.
2y డాష్ హోల్ స్క్వేర్ ఉంది కదా ఇది అర్థం కదా చెప్పనా సెకండ్ కండిషన్ 2y డాష్ స్క్వేర్ ఉంది కదా ఏం చేస్తాం y డాష్ స్క్వేర్ ఉంది అనుకోండి x స్క్వేర్ ఉందంటే దాన్ని ఎలా రాసుకుంటాం x ఇంటూ x గా రాసుకుంటాం x స్క్వేర్ ఉంది 2x గా రాసుకుంటాం వెరీ గుడ్ x స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏంటమ్మా 2x కదా 2x. అలాగే y డాష్ స్క్వేర్ ఉంది y డాష్ స్క్వేర్ అంటే Okay. ఏం రాసుకుంటాం 2y 2 ఇంటూ y డాష్ రాసుకుంటాం 2 ఇంటూ y డాష్ మళ్ళీ y డాష్ నువ్వు ఏం అప్లై చేయాలి dy బై dx అప్లై చేయాలా y డాష్ dy బై y డబుల్ డాష్ అప్పుడు ఏమవుతుంది y డబుల్ డాష్ అదిగో అదేగా మనం ఇక్కడ రాసుకున్నది 2 ఇంటూ Okay. y డాష్ స్క్వేర్ అంటే మళ్ళీ 2 వేసాను అంటే 2 ఇంటూ 2 y డాష్ మళ్ళీ దానికి డిఫరెన్షియేషన్ చేస్తే y డబుల్ డాష్ అంటే -4 y డాష్ y డబుల్ డాష్ ఇక్కడ కూడా ఏమవుతుంది ఒకటేమో y డాష్ ఇంకోటి ఏంటమ్మా y డబుల్ డాష్ ఒక డాష్ పడలేదు అంతే అదంతా మిస్టేక్ కాదు ఇంకో డబుల్ డాష్ పడలేదు అనమాట ఓకేనా ఓకే మేడం అర్థమైంది y డబుల్ డాష్ ఇక్కడ ఏంటి మనకి y డబుల్ డాష్ ఇది ఒక డాష్ వేసుకున్నాం y డబుల్ డాష్ అది అప్పుడు ఏమవుతుంది 2 తో మల్టిప్లై చేసాం అనుకోండి -2 ఇక్కడ y డబుల్ డాష్ కదా అప్పుడు ఏమవుతుంది 2y డాష్ ఒకటి ఇంకోటి ఏంటమ్మా y డబుల్ డాష్ ఒకటి y డబుల్ డాష్ ఒకటి ఇక్కడ ఏమవుతుంది -2y డాష్ y డబుల్ డాష్ ఉంది పక్కన కూడా ఏముంది -4y డాష్ y డబుల్ డాష్ ఉంది -2 -4 ఏమవుతుందమ్మా -6y డాష్ y డబుల్ డాష్ ఓకేనా ఇక్కడ కనిపిస్తుందమ్మా ఇక్కడ ఒక డాష్ మాత్రమే పడలేదు ఓకేనా ఒక డాష్ నోట్ చేసుకున్నాం ఇంకో డాష్ వేసుకోండి y డబుల్ డాష్ కదా ఒక డాష్ వేసుకుంది అప్పుడు -2 ఇంటూ y డాష్ y డబుల్ డాష్ -4 ఇంటూ y డాష్ y డబుల్ డాష్ ఎడిషన్ చేస్తే ఎంత -6y డాష్ y డబుల్ డాష్ వచ్చింది ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి మనకు y నాట్ అంటే 1 అని తెలుసు y ట్రిపుల్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది మనకి -8 వచ్చింది ఓకేనా y నాట్ డాష్ అంటే -1 y నాట్ డబుల్ డాష్ అంటే 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో 34 వచ్చింది ఇక్కడ వరకు ఓకేనమ్మా ఫోర్త్ డిఫరెన్షియేషన్స్ లో మనకి ఏంటి ఒక డాష్ ఇక్కడ నోట్ చేసుకోవాలి ఓకేనా మీరు ఇక్కడ ఏంటి దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి థర్డ్ వచ్చిన దానికి డిఫరెన్షియేషన్ చేయాలి యూబీ ఫార్ములా ఇక్కడ ఏంటి మనకి x స్క్వేర్ ఫార్ములా ఉన్నట్టు అంటే 2x మళ్ళీ x డిఫరెన్షియేషన్ చేస్తాం కదా అలాగే y డాష్ స్క్వేర్ అంటే 2y డాష్ ఇంటూ మళ్ళీ y డాష్ కి డిఫరెన్షియేషన్ చేస్తాం అన్నమాట ఓకేనమ్మా ఇక్కడ వరకు ఓకేనా అందరికి ఓకే మేడం ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి యూజింగ్ దిస్ వాల్యూస్ టైలర్ సిరీస్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా టైలర్ సిరీస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి x0 0 పెట్టినాక మనకు వచ్చింది ఏంటి y0 ప్లస్ xy0 ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయమన్నారు మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు దెన్ ఫైండ్ ఏం వాల్యూ ఇచ్చారమ్మా y 0.1 అంటే x లో x ప్లేస్ ఏం సబ్స్టిట్యూట్ చేయమని ఇచ్చారు మనకి 0.1 ని సబ్స్టిట్యూట్ చేయమన్నారు అదిగోండి మనకు వచ్చిన ఫార్ములా x ప్లస్ 0.1 x ఇంటూ y0 డాష్ y0 డాష్ అంటే మన దగ్గర వాల్యూ -1 ఉంది y0 డబుల్ డాష్ y0 ట్రిపుల్ డాష్ y0 4 డాష్ ఫోర్త్ డిఫరెన్షియేషన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం తర్వాత x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఓకేనా మీరు కంపల్సరీ నెక్స్ట్ క్లాస్ కి క్యాల్సియం కూడా మీ దగ్గర ఉంచుకోండి ఒక్కొక్కలో ఒక్కొక్క వాల్యూ చెప్పాలి ఓకేనా సాల్వ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంతమ్మా 0.91388 వచ్చింది అంటే మనకి పాయింట్ తర్వాత కరెక్ట్ గా ప్లేసెస్ ఉన్నాం 4 ప్లేసెస్ 16 ప్లేసెస్ వేసుకున్నాం 5 ప్లేసెస్ కూడా వేసుకున్నాం ఓకేనా 4 వరకు చాలు మీకు 0.9138 వరకు రాసుకున్నా సరిపోతుంది అర్థమైందా మీకు ఇది రావాలంటే మీకు కంపల్సరీ ఏం తెలుసుండాలి టైలర్ సిరీస్ ఫార్ములా తెలుసుండాలి డిఫరెన్షియేషన్ చేయడం తెలియాలి ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఒక డాష్ మిస్టేక్ అయినా మొత్తం పోతుంది ఓకే తినేం చేయదు మనం ఇక్కడ మనం పెట్టిన దాంట్లో ఒక డాష్ వేయడం మర్చిపోయింది కానీ లాస్ట్ వచ్చేసరికి ఏం వేసింది సేమ్ -2y డబుల్ డాష్ ఇక్కడ y డాష్ 4y డాష్ ఎడిషన్ చేస్తే ఎంత వచ్చిందో అంత వేసేసుకుంది ఓకేనా ఒక y డాష్ లో అంత మిస్టేక్స్ వచ్చేసింది చూసారా ఓకేనా అంటే ఇక్కడ మనకి y డాష్ ఇంటూ y డబుల్ డాష్ ఉండాలి నేను పీడిఎఫ్ పెడతానేమ్మా అక్కడ y డాష్ ఇంటూ y డబుల్ డాష్ వేసి మీకు ఆ పీడిఎఫ్ పెడతాను ఓకేనా ఓకే మేడం ప్రాబ్లం అర్థమైంది కదమ్మా అందరికి నెక్స్ట్ క్లాస్ లో ఇంకో ప్రాబ్లం చెప్పి హోంవర్క్స్ ఇస్తాను ఓకేనా నెక్స్ట్ క్లాస్ లో మనకి సాటర్డే ఉంటాయి కదా ఆ సాటర్డే క్లాస్ లో మీకు ఇచ్చిన ఫస్ట్ యూనిట్ అసైన్మెంట్ చూపించాలి చూపించిన తర్వాత టైలర్ సిరీస్ లో ఇంకో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీరు కంపల్సరీ మీ దగ్గరే ఉండాలమ్మా కాల్షియం కాల్షియం ఉండాలి